ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ ఒకరోజు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. యువరాణి అమృత ఆందోళనగా ప్రజలను చూస్తుంది. నువ్వు అబద్ధం చెబుతున్నావు. కాదు, నువ్వే తప్పు చేస్తున్నావు. ఒక్కసారిగా గొడవ పడుతున్నారు. మన రాజ్యం ఎప్పుడు శాంత స్నేహానికి నిలయంగా ఉండేది కదా. అచానక ఆకాశం నల్లగా మారింది. గాలి గట్టిగా వీచింది. ఒక మాంత్రిక స్వరం వినిపించింది. ఇక మీదట ఈ రాజ్యంలో ఎవరూ నిజం మాట్లాడలేరు. నేను నిజం చెప్తున్నా, కానీ మాటలు తారుమారుగా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? కత్తితో కాదు, మాంత్రిక శక్తితో కాదు, ఇది జ్ఞానం, ధైర్యంతోనే పరిష్కరించాలి. మనందరం ఒక పరీక్ష ఆడుదాం. మీరు నిజాయితీగా ఉంటే ఈ అద్దం మీ సత్యాన్ని చూపిస్తుంది. అబద్ధం చెప్పిన వారికి అది పగిలిపోతుంది. ప్రజలు ఒక్కొక్కరుగా అద్దం ముందు నిలబడ్డారు. నేను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాను. నిజం కాదు, నేను ఇతరులను ఎప్పుడూ తక్కువ చేస్తాను. నేను కొన్నిసార్లు కోపం పెడతాను, కానీ లోపల మంచివాడిని. నిజం చెప్పడం ధైర్యం, ప్రేమతో జీవించడం ఆనందం. మనమంతా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకున్నప్పుడే ఈ రాజ్యం నిజమైన స్వర్గధామం అవుతుంది. ఆకాశం వెలిగిపోతుంది. పూల వర్షం కురుస్తుంది.